హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ వండర్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉల్లికాడల పకోడీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోండి. శనగపిండిని తీసుకున్న కప్పుతోనే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లికాడల్ని వేసుకోండి. 1 గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వంట సోడాని వేసి మరోసారి బాగా కలపండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని వేడి చేసి ముందుగా కలుపుకున్న పకోడీ పిండిని పకోడీలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీలని ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.